ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట జీరో గోల్డ్ వ్యాపారానికి అడ్డగా మారింది. చెన్నై, బెంగళూరు, బాంబే నుంచి బంగారాన్ని లెక్కల్లో చూపకుండా తెచ్చి కొందరు వ్యాపారులు అమ్మకాలు చేస్తున్నారు. ఈ వ్యాపారుల మధ్య విభేదాలు వస్తూ ఉండడంతో తరచూ జరుగుతున్న వివాదాలు ఇప్పుడు పేటలో చర్చగా మారాయి. జగ్గయ్యపేట బంగారం జీరో వ్యాపారంతో పాటు దొంగ బంగారం క్రయ విక్రయాలకు కేంద్రంగా మారింది. కొందరు వ్యాపారులు చెన్నై, బెంగళూరు, బాంబే వెళ్లి బంగారం కొని ఇక్కడికి తెచ్చి అమ్ముతున్నారు. వీటిని లెక్కల్లో చూపకుండా ఉండడంతో ప్రభుత్వ ఖజానాకు లక్షల రూపాయల నష్టం వాటిల్లుతోంది. ముఖ్యంగా జగ్గయ్యపేటలో 7 నుంచి 8 మంది గ్రూప్ సభ్యులు ఈ వ్యాపారం నడుపుతున్నారని సమాచారం. వీరికి కొందరు రాజకీయ నాయకులు అండగా నిలవడంతో పోలీసులు కూడా సైలెంట్గా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. గత నెలలో బంగారం కొనేందుకు 25 లక్షలతో ఓ గ్రూప్ బెజవాడ రాగా కొందరు పోలీసులు అని చెప్పి బెదిరించి ఆ డబ్బు ఎత్తుకుపోయిన ఘటన కలకలం రేపింది. మరో ఘటనలో జగ్గయ్యపేట నుంచి చెన్నైకి 60 లక్షల విలువైన బంగారం కొనేందుకు వెళ్లిన 2 సభ్యులు అధికారులకు చిక్కారు. క్యాష్ సీజ్ అయింది. దీంతో జగ్గయ్యపేటలో వారిని చెన్నైకి పంపిన గ్రూప్ సభ్యుల మధ్య వివాదం తలెత్తింది. ఈ సెటిల్మెంట్ వెనుక రాజకీయ నాయకుల సపోర్ట్ ఉండడంతో స్థానిక పోలీసులు కూడా సైలెంట్గా మారిపోయారన్న ప్రచారం జరుగుతోంది. సేల్స్ ట్యాక్స్ అధికారులు లేదా దొంగ బంగారం సమాచారం కోసం ఎవరైనా జగ్గయ్యపేట వస్తే ఈ వ్యాపారం చేస్తున్న కొందరు యజమానులు తమ దుకాణాల షట్టర్లు మూసేసి వెళ్లిపోతున్నారని సమాచారం. వర్తక సంఘం పెద్దలు వచ్చి వ్యవహారం చక్కబెట్టిన తర్వాత మాత్రమే తిరిగి వ్యాపారులు షట్టర్ తెరుస్తున్నారని పేటలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. బంగారం జీరో వ్యాపారం చేస్తున్న వారిలో ఇటీవల గొడవలు పెరగడంతో వారి మధ్య విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. సుమారు 100కు పైగా బంగారు దుకాణాలు ఉన్న పేటలో కేవలం 10 మందిలోపు చేస్తున్న ఈ వ్యవహారాలతో మిగతా వ్యాపారులు, స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ జీరో బంగారం బిజినెస్ పై ప్రభుత్వం స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.